బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే నెల 4న తెలంగాణకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వస్తున్నారు. ఇందులో భాగంగా అదే రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం భేటీ కానుంది. అనంతరం ఎక్స్టెండెడ్ కోర్ కమిటీ భేటీకి ఖర్గే హాజరు కానున్నారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ నిర్వహించనున్న సభలో ఖర్గే పాల్గొంటారు. ఈ సభలో గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొనున్నారు. దాదాపు 17,000 మందితో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 4న తెలంగాణకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వస్తున్నారు. ఇందులో భాగంగా అదే రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం భేటీ కానుంది. అనంతరం ఎక్స్టెండెడ్ కోర్ కమిటీ భేటీకి ఖర్గే హాజరు కానున్నారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ నిర్వహించనున్న సభలో ఖర్గే పాల్గొంటారు. ఈ సభలో గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొనున్నారు. దాదాపు 17,000 మందితో ఈ సమావేశం నిర్వహిస్తారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్ సార్ ని వచ్చే నెల 4వ తేదీన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణకు రానున్నారు. తెలంగాణకు అయితే ఇటీవల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖర్గే చివరిసారిగా సిడబ్ల్యూసీ సమావేశాలు కావచ్చు, ఆ తర్వాత పలు మేనిఫెస్టో అమలు కావచ్చు పలుసార్లు వచ్చారు. ఆ తర్వాత వస్తుండడం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వస్తుండడం కొంత కాంగ్రెస్ లో ప్రాధాన్యత సంతరించింది. అయితే ఇటీవలనే పలువురు మంత్రులను, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి పలువురు మంత్రులను, కీలక నేతలను కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆచితూచి మాట్లాడాలంటూ కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఏఐసీసీ పెద్దల తెలంగాణ పర్యటన కొంత కీలకంగానుంది. అయితే ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా ముందుగానే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జూలై 4వ తేదీన మరోసారి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్ష ఆధ్వర్యంలో కూడా పిఏసీ సమావేశం ఉంది. ఈ పిఏసీ సమావేశంలో ఖర్గే కూడా పార్టిసిపేట్ చేస్తారు. భవిష్యత్తు వ్యూహాల మీద, భవిష్యత్తులో కార్యాచరణ పైన కూడా ఇందులో స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ సమావేశం అనంతరం కూడా ఎక్స్టెండెడ్ కోర్ కమిటీ సమావేశం, అంటే ఇటీవల నియమించినటువంటి వివిధ కమిటీల సభ్యులు కావచ్చు, సీనియర్ నేతలు కూడా ఈ యొక్క కోర్ కమిటీలో ఉంటారు. ఈ కోర్ కమిటీ సమావేశం కూడా జరగనుంది. ఆ తర్వాత దాదాపు 17,000 మందితో గ్రామ స్థాయి కార్యదర్శి నుంచి, కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతల వరకు కూడా వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నేతలు, ముఖ్య నేతలందరితో కూడా ఎల్బీ స్టేడియంలో సాయంత్రం వేళలో భారీ ఎత్తున సమావేశం కాబోతా ఉన్నారు. అందులో కీలకమైనటువంటి సూచనలు, సందేశం ఖర్గే ఇవ్వబోతున్నట్లు తెలుస్తా ఉంది. ఇందులో ప్రధానంగా పార్టీ నిర్మాణంతో పాటుగానే భవిష్యత్ కార్యాచరణ పైన కూడా ఖర్గే దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం ఉంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణం పైన కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.